శృంగేరి జగద్గురువులు మహాసన్నిధానం వారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ, సన్నిధానం వారు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి చరణములకు సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ, అదే ఖమ్మం పట్టణంలో వేంచేసి ఉన్న భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ, ఈ మామిళ్ళగూడెంలో ఖమ్మం పట్టణంలో చాలా ప్రఖ్యాతిగాంచిన గాయత్రి భవనం, గాయత్రి అమ్మవారి సమక్షంలో మనము ఈ మార్గశిర మాసంలో ఒక నెల రోజుల పాటు, ఈ రోజు నుంచి వచ్చే నెల డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం 32 రోజులు వచ్చినాయి. 30 ఖండికలు, 6 కాండాల్లోని 30 ఖండికల మీద 30 రోజుల ప్రవచనం. ఈరోజు మొదటి రోజు అవతారిక మీద ప్రవచనం. చిట్ట చివరిగా 29వ తేదీ ఆదివారం నాడు వచ్చే నెల డిసెంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం పూట శ్రీరామ పట్టాభిషేకం చేసుకొని నెల రోజులు రామాయణం మనం ఇక్కడ చెప్పుకున్న సందర్భంలో వీలైతే అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుందామని సంకల్పం. ఆ సంకల్పాన్ని అమలు చేసే బాధ్యత భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి మీదనే ఉంది. సంకల్పం తెచ్చుకోవటం వరకే మనది, మిగతాదంతా ఆయనే కర్త కర్మ క్రియ కూడా శ్రీరామచంద్రమూర్తి సీతామ్మవారిదే కాబట్టి ఈ యొక్క సాహసం చేయటం జరిగింది. దీనికి పూర్వము ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి భూమిక ఏమిటంటే, మా నాన్నగారికి దివంగతులు సర్వదేవట్ల విశ్వనాథం గారు మీ అందరికీ పరిచయమే. పోయిన పాల్గొన మాసంలో మార్చి 26వ తేదీ వారు స్వర్గస్థులైనారు. ఆయన గారికి నాన్నగారికి బాగా విశ్వనాథ సత్యనారాయణ గారంటే వ్యక్తిగతంగా అభిమానము, సాహిత్యపరంగా అలాగే ఆయనతోటి చాలా సందర్భాలు వారి దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అలాగే మా పెదనాన్నగారు కవిరాజమూర్తి గారు ఆయన కలిసి ఒకే వేదిక మీద ప్రసంగించడం కూడా జరిగింది దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం. అలా మా కుటుంబానికి విశ్వనాథ సత్యనారాయణ గారి మీద అమితమైన భక్తి, ప్రేమ ఇవన్నీ కలయి. అయితే ఖమ్మంలో దాదాపు నాకు తెలిసినంత మటుకు ఈ 30-35 సంవత్సరాల్లో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం, పాల్గొనటం చూస్తున్నా. ఒక 2 పర్యాయాలు ఏమో డిఆర్ఎస్ కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఒకరోజు కార్యక్రమము 2 పర్యాయాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఒకరోజు ఆయన విశ్వనాథ పావని శాస్త్రి వారి అబ్బాయి విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు కూడా ఒకరోజు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం, నేను కూడా ఆ కార్యక్రమంలో 2 పర్యాయాలు వాళ్ళు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. కానీ ఎక్కడ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం మీద ప్రవచనాలు ఖమ్మంలో ఏర్పాటు చేసినట్టు నేనైతే వెళ్ళలేదు, పాల్గొనడం కూడా జరగలేదు. ఒకే ఒక సందర్భంలో, అది కూడా ఒక 25 సంవత్సరాల క్రితము కీర్తిశేషులు మల్లాది సుబ్బారాయుడు గారు అప్పుడు కార్తీక మాసంలో నెల రోజులు ఒక్కరి చేతనే ఉపన్యాసం పెట్టించేవారు. మైకు వ్యవస్థ ఇవన్నీ కూడా లేవు. ఆయన రామాయణ ఉపన్యాసం చెప్తానన్నారు. వారు కల్పవృక్షం మీదనే ఉపన్యాసం చెప్పడం జరిగింది. అయితే ఇంత బాహుల్యంగా వారికి అందరికీ జనానికి తెలియకపోవటము, పెద్దగా ఆ రోజుల్లో వ్యవస్థ కూడా లేకపోవడంలో దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది 2వ పర్యాయము, లేదంటే ఇది ప్రప్రథమంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. అనుకోకుండా దీనికి రూపకల్పన కావడానికి కూడా ఒక కారణం ఏమైందంటే, మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు 11వ తారీఖు విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క జన్మదినోత్సవం ఉండే. అయితే అంతకుముందు ఒక 4-5 రోజుల క్రితం అమెరికా నుండి డాక్టర్ రామకృష్ణరావు గారు ఫోన్ చేసి ఇట్లా కోరుపోలు అన్నపూర్ణ సతీష్ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం మీద ఏర్పాటు చేశారట, మీకు తెలుసా అని. అంటే నాకు తెలవదండి, తెలవదు అన్నాను. సరే యాదృచ్ఛికంగా ఆ రోజు
మా నాన్నగారి ఊషాఢ మాసికం అయింది కాబట్టి నేను తెలిసినా కూడా పాల్గొనే అవకాశం లేకుండే. అయితే అప్పుడు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే మన ప్రసాద్ బాబు గారు చెప్పారు. అంతకుముందు సంవత్సరం ఒకసారి కావూరి పాపయ్య శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి ప్రసాద్ బాబు గారి ఇంట్లోనూ అట్లా ఏర్పాటు చేస్తున్నారంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఖమ్మంలో చాలామంది శిష్యులు ఉన్నారు. నాకు మన కందిరాజు రాధాకృష్ణరావు గారు అంటే పీఠాధిపతి అని వారిని అందరూ ఆ రోజుల్లో వీళ్ళందరూ గురువు గారు వీళ్ళందరూ సంబోధిస్తుండేవారు. వారి ఇంట్లో మల్లాది సుబ్బారాయుడు గారు, చతుర్వేదుల ఆంజనేయులు గారు, కోదండ రామాచార్య గారు, పుత్తూరు సుబ్బారావు గారు, బివి అప్పారావు గారు వీళ్ళంతా సాయంకాలం పూట 1 గంట 2 గంటల సేపు సమావేశమయ్యి సాహిత్య గోష్ఠిగా చర్చించుకొని బహుశా వాళ్ళేమైనా 5-6 10 మంది మధ్యలో రామాయణ కల్పవృక్షం మీద ప్రవచనం కానీ దాని మీద చర్చ కానీ ఒకవేళ చర్చలు జరిగిన సాహిత్య పరంగానే జరుగుంటాయి. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షలో వారి భావం వారి అంతరార్థం మీద జరిగి ఉన్నాయో లేవో నాకైతే ఏమైనా గురువుగారు ఇవాళ అవతారిక అలాగే ప్రారంభోపన్యాసంలో వారు దాని గురించి వారు ఎక్కువ పాల్గొన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో వారు చెప్పాలి. నాకు అనిపించింది అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క కార్యక్రమం నాకే తెలవలేదు ఖమ్మంలో. అంటే జనరల్గా ఈ గ్రూప్లో ఏ కార్యక్రమం జరిగినా నాకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్వేల్ ప్రసాద్ బాబు గారి లేదు అంతకుముందు కూడా జరిగింది. కావూరి పాపయ్య శాస్త్రి గారు వీళ్ళు మేమందరం కూర్చొని చేశామని అన్నారు. అప్పుడు అనిపించింది నాకు ఒక విధంగా ఏంటంటే నేను రేపు పుష్యమాసంలో వీలైతే నాన్నగారి సంవత్సరీకంలోపు భాగవత సప్తాహం ఇంట్లో ఏర్పాటు చేసుకుందామని ఒక ఆలోచన ఉంది నాకు. 1-2 సార్లు రాయి వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఒకరోజు ఎందుకో అనుకోకుండా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు రావటం, మా ఇంట్లో ఒకరోజు భాగవత ప్రవచనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం. ఇంట్లో సప్తాహం అంటే నేను ఆహ్వానించకపోతే ఎవరు రారు. అదే దేవాలయంలో కానీ శివాలయంలో కానీ గాయత్రి భవనంలో కానీ ఆహ్వాన పత్రిక తెలిసినా లేకపోతే వాట్సాప్లో మెసేజ్ తెలిసినా అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాదృచ్ఛికంగా చెప్తున్నాను, గురువుగారు క్షమించాలి. ఆ సెప్టెంబర్ 10వ తేదీ మా నాన్నగారి ఆ మాసికం ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని తెలిసి అసలు విశ్వనాథ గారి ఒక కల్పవృక్షం మీద ప్రవచనాలు నాన్నగారి జ్ఞాపకార్థం మనమే ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. బహుశా ఆ రోజు మాసికం కాబట్టి ఆయన స్ఫురణలోకి వచ్చి చెప్పించారా ఏమిటో, లేకపోతే ఒక విధంగా అరే నాకు కూడా తెలవకుండా విశ్వనాథ సత్యనారాయణ గారి కార్యక్రమం ఇంత గుట్టుగా చేస్తున్నారనే ఒక భావము. కానీ నాకు అనిపించి అప్పుడు మిత్రులు నాకు సోదర సమానులు శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారు హైకోర్టు న్యాయవాది వారితో ఒట్టిగా ఇట్లా ఉండేనంది అనిపించింది. వారం రోజులు రామాయణ కల్పవృక్షము వాటి మీద ఏమైనా ఉపన్యాసాలు ఒక వారమనే అనుకోండి, సప్తాహం కాబట్టి ఈ వారం రోజులంటే కాదు ఒక పని చేద్దాము. అది నా దగ్గర రామాయణ కల్పవృక్ష పుస్తకాలు ఉన్నాయి, దాని గురించి 1-2 రోజుల్లో మీకు వివరంగా నేను చూసి చెప్తాను అని ఆయన చెప్పారు. అప్పటిదాకా నాకు రామాయణ కల్పవృక్షంలో 6 కాండాలు ఉన్నాయని 30 ఖండికలు ఉన్నాయనే విషయం నాకు మాత్రం తెలవదు. వారు చెప్పి ఇట్లా 6 కాండాలు ఉన్నాయి, ఇట్లానే మన వాల్మీకి రాసినట్లే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 6 కాండాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5 ఖండికలుగా విభజించారు. 6×5 30 వస్తాయి. 30 ఉపన్యాసాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు మీరు అని వారు సూచన చేశారు. అంటే 30 రోజుల పాటు అంటే కొద్దిగా కష్టమైన విషయము. అయినా మీరు అన్నారు కదా ఆలోచిద్దాంలేండి అన్నప్పుడు ఇంకొక ఆలోచన నాకు వచ్చింది. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం దీంట్లో సొంతంగా ఆలోచించుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఔపోసన పట్టిన వాళ్ళు, వారితోటి ఆ తరంలో ఉన్న వాళ్ళతోటి కాకుండా అసలు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం చదవని వాళ్ళు లేదా ఇంతవరకు ఉపన్యాసం చెప్పని వాళ్ళు, స్పృశించని వాళ్ళతోటి చెప్పిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని ఒక 4-5 మనం ఆ రంగంలోకి ప్రవేశించినట్లు ఉంటుంది కదా అనే ఒక భావాజాలం వచ్చింది. భావాజాలం వస్తే సరే నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో అప్పుడు పరాశరం ప్రసాద్ గారిని ఫస్ట్ అడిగాను. అయితే వారేమన్నారంటే ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ గారు, బేసికల్గా చాలా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్తారు. నేను ఇంత మటుకు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం చదవలేదు
అన్నారు. చదవలేదు, మీరు చెప్పగలిగే సమర్థులు అంటే సరే ప్రయత్నిద్దామని వారు అన్నారు. తర్వాత సత్యప్రసాద్ రాయ్ గారిని అడిగా, ఆయన ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన అన్నాడు, నా వల్ల కాదు, ఇది ఎవరో పండితులు చెప్పాలి అని అన్నారు. పండితులు చెప్తే చెప్పారు లేవా, నువ్వు కూడా చెప్తే బాగుంటుంది అన్న ఆలోచన. అంటే సరే, దానికి నా దగ్గర లిటరేచర్ లేదు అన్నారు. చూద్దాం, దానికోసం ప్రయత్నిద్దామని. దాని తర్వాత హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారిని అడిగితే, హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారు నేను ఉపన్యాసాలు చెప్పలే కానీ ఒకటి అర పర్యాయం కల్పవృక్షం మీద నేను చదవటం జరిగింది ఆ రోజులలో అన్నారు. అంటే వారు కూడా దాంట్లో పెద్దగా లోతుగా అధ్యయనం చేయలేదు. ఆయన సాహితీవేత్త కాబట్టి సాహిత్యపరంగా ఏమైనా వారి కూర్చున్న సందర్భాల్లోనో చదివి ఉండవచ్చు, లేదా ఏదైనా ఒకటి అరవై ఉపన్యాసాలు చెప్తుంటారు కాబట్టి బాగా వారు దాంట్లో ఒకటో రెండో పద్యాలు వాటిలో తీసుకొని చెప్తుంది. కానీ కల్పవృక్షం మీద వారు కూడా పరిశోధన చేయలేదు. దాని తర్వాత అనంతకృష్ణ గారు, దాని తర్వాత అచ్యుత రామారావు గారు, ఈ 5గురిని అడిగిన తర్వాత వాళ్ళ 5గురు మేము చెప్తామంటే అప్పుడు అనుకున్నా ప్రతి కాండలో ఒక ఘట్టం ఒకళ్ళు చెప్పాల్సిందే. దానివల్ల ఏమవుతుందంటే రామాయణం మొత్తం కల్పవృక్షం మొత్తం చదివే అవకాశం వీళ్ళందరికీ వస్తుంది, నెక్స్ట్ తరం వాళ్ళు అనే ఉద్దేశంలో ఆలోచన వచ్చింది. దాని తర్వాత కోదండరామాచార్య గారిని అవతారిక మొదట్లోనే అనుకున్నాము. సరే, దాని తర్వాత అచ్యుత రామారావు గారు ఒక 2 రోజులు ఉండట్లేదు కాబట్టి ప్రసాద్ బాబు గారికి ఒక రోజు, కోదండరామాచార్య గారిని ఒక రోజు ఎక్స్ట్రా తీసుకొని కొద్దిగా మీరు శ్రమ చేయండి అని చెప్తే, నిజంగా చెప్పాలి అంటే కోదండరామాచార్య గారి దగ్గర పోయినప్పుడు కొన్ని సూచనలు చేశారు. అయ్యా, నా ఉద్దేశం ఇది, వీళ్ళందరితోటి చదివించి వీళ్ళందరితోటి అంటే బాగా విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యాన్ని పోసిన వారు నిష్ణాతులైన వాళ్ళతో కాకుండా కొత్త వాళ్ళతోటి చెప్పిద్దామనే, వీళ్ళంతా ఔత్సాహిక పండితులు. అంటే వేరే ఉపన్యాసాలు చెప్తారు, భాగవత ఉపన్యాసాలు, రామాయణ ఉపన్యాసాలు, ఇవన్నీ చెప్పే పండితులే వీరందరూ. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రామాయణ కల్పవృక్షం మీద పెద్దగా అధ్యయనం చేయలేదు. కానీ నిజంగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చదువుకునే రోజుల్లో కూడా అంత కష్టపడ్డారో పడలేదో నాకు తెలియదు. వాళ్ళు నోట్సులు ప్రిపేర్ చేసుకుంటూ ఇక దాంట్లో ఏమైపోయింది, పుస్తకాలు, అసలు పుస్తకాలు దొరకడం చాలా కష్టమైంది. కొంతమంది పుస్తకాలు ఇవ్వమన్నారు, మా దగ్గర ఉన్నాయి కానీ ఇవ్వమన్నారు. సరే, ఏదో బతిలాడి మీకు జాగ్రత్తగా అప్పచెప్తామంటే పుస్తకాలు వచ్చినాయి. అవి చదివేట్లేవు. ఆ ప్రింటింగ్ 4 పాదాలు ఉండే పద్యము 2 పాదాల్లోనే వాళ్ళు ఇరికిచ్చేశారు ఆ ప్రింటింగ్ ఆ రోజుల్లో. సో వాళ్ళందరికీ చాలా కష్టమైంది. ఈలోపు అనుకోకుండా ప్రయత్నం చేస్తే అనంతకృష్ణ గారి ద్వారా ఒక సెట్టు, అలాగే మన ఎల్ఐసి భాస్కర్రావు గారి ద్వారా 2 సెట్లు దొరికి వీళ్ళందరికీ కొద్దిగా చదవటానికి గురువు గారు చాలా ఇబ్బంది పడ్డారు, కోదండరామాచార్య గారు. అప్పటికప్పుడు నేను చూసేసి పుస్తకం ఈ బాలకాండను అరణ్యకాండలో వారు ఒక ఘట్టం ఉంది, తీసుకొని పోయి అయ్యా మీరు ఇబ్బంది పడుతున్నారు చదవటానికి అని తీసుకుపోవటం జరిగింది అనమాట. ఇట్లా ఒక నెల రోజులు నుంచి అటు పక్కన శివాలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, కార్తీక మాస ప్రవచనాలు. దానిలో భాగంగా చూసుకుంటూ వీళ్ళందరికీ పుస్తకాలు ఏర్పాటు చేయటము, దానికి పెద్ద టైం టేబుల్ 30 రోజులు, అలాగే ఫ్లెక్సీలు, కరపత్రము, ఇవన్నీ వాట్సాప్లలో పెట్టడము, ఇదంతా ఒక ఎత్తైంది. అనుకోకుండా ఈ వాట్సాప్ మెసేజ్ల ద్వారా పోతుంటే గిరిజా మనోహర్ గారని చాలామందికి ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు, ఖమ్మంలో చాలా సంవత్సరాలు పనిచేశారు, శివాలయంలో అక్కడ ఇక్కడ కూడా వారు ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. కోదండరామాచార్య గారు వారు కలిసి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ రోజులలో. వారు వాట్సాప్లో వారు ఏదో విశ్వనాథ సాహిత్య పీఠము కళాపీఠము దాంట్లో ఆ గ్రూప్లో మెసేజ్లు పెట్టడము, అది విశాఖపట్నం వాళ్ళకి చేరడము, విశాఖపట్నంలో ఉన్న ఆ గ్రూప్ వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూపులలో పెట్టి చాలా వాట్సాప్ మెసేజ్, దాంట్లో నాకేం వాట్సాప్ లేకపోవడంలో అనంతకృష్ణ గారు దాంట్లో ఉపన్యాసకుడు కావటంలో ఆయనతో చాలామందికి ఆ గ్రూప్లో వాళ్ళతో పరిచయం ఉండటంలో కొన్ని సూచనలు సలహాలు చేశారట. వీటన్నిటిని రికార్డ్ చేస్తే భావితరాల్లో బాగుంటుంది అది ఇది అని. సరే, ప్రయత్నం చేస్తున్నాము. ఇది భావితరాల్లో కోసము అని అనుకొని అప్పుడేం చేయలే. మా నాన్నగారి గురించి ఒక 4 రోజులు రామాయణ కల్పవృక్షం పెట్టిద్దామనే ఆలోచనలో పెట్టాము. అది ఎంత దూరం విస్తారంగా ఎట్లా పోతుంది అన్నది రామచంద్రమూర్తి యొక్క లీలే. దాని తర్వాత బాగా సుపరిచితులు మన ఖమ్మం పట్టణానికి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, వారు అనంతకృష్ణ గారికి ఫోన్ చేసి వారు చెప్పారట. ఇందాక అనంతకృష్ణ గారు నేను ముందు రాయి గారు చెప్తే అది మీరు చెప్పుకొని నేను చెప్పడం బాగుండదులే అన్నా కానీ అనంతకృష్ణ గారు స్వయంగా మల్లాప్రగడ వారు మీకు ఫోన్ చేస్తే మీరు దొరకలేదట, అందుకోసమే నాకు చెప్పారు అని. ఈ యొక్క రామాయణ కల్పవృక్షం మీద వారికి ఉన్న పరిచయం, ఎందుకంటే రామాయణ కల్పవృక్షం మీద చాలా ఉపన్యాసాలు వారు పద్యాలు కోట్ చేస్తుండేవాడు వారు ఉపన్యాసాలు.
ఒక పర్యాయం ఒక 25 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో 10 రోజులు నిర్వహించారట. అంటే రోజుకి 3 ఖండికలు చొప్పున 30 ఖండికలు 10 రోజుల్లో వారి పరిసమాప్తం చేశారు. కాకపోతే ఉద్దండ పండితులు వచ్చి దాంట్లో పాల్గొనట. దాని తర్వాత విజయవాడలో ఒక సప్తాహంగా 6 రోజులు 6 కాండల మీద, మొదటి రోజు అవతారిక మీద ఇట్లా ఏర్పాటు చేశారు. కానీ ఇంత విస్తారంగా 30 రోజుల పాటు ఖమ్మంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం కలిగింది అని మల్లాప్రగడ వారు ఫోన్ చేసి స్వయంగా చెప్పి, సోమశేఖర్ గారు నాకు అందుబాటులోకి రాలేదు, మీరు వారికి తెలియజేయండి అని చెప్పారట. ఇదంతా నిజంగా ఏదో జరుగుతుంది అనుకొని ప్రారంభించింది కాదు. రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకసారి మనందరం స్మరించుకుందాము. దాన్ని నిజంగా నేను వినటం జరగలేదు. నాకు తెలిసి చాలామంది అంటే పండితుల గురించి ఈ పెద్దలు ఉపన్యాసకులు ఎక్కడైనా విన్నారేమో నాకు తెలియదు, కానీ చాలామంది నేను వెళ్తే మేము వినలేదని, చాలా వినాలనే ఆసక్తి ఉన్నది అని వారు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇదంతా కూడా చాలా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఇదేదో రూపకల్పన చేసింది కాదు. ఇంకా కొంతమందిని దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే దానికి కారణం ఏం లేదు. ఇంతమందికి పుస్తకాలు లేవు. పుస్తకాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తిప్పడమే కష్టమవుతున్నది. 3 సెట్లే దొరికినాయి. సో ఇన్ని కష్టాలు ఉంటాయి. దాని దృష్ట్యా తప్పితే వేరే వాళ్ళకి అవకాశం కల్పించలేదు అంటే వేరే ఉద్దేశం కాదు. కేవలం వీళ్ళందరినీ ఔత్సాహికంగా ఆసక్తి ఉన్న వాళ్ళని చదివించి వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందామనుకొని మీరందరూ కూడా నా యొక్క కోరిక ప్రకారం వాళ్ళందరూ ముందుకొచ్చి చాలా కష్టపడి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రయత్నాన్ని మనం అందరం గట్టిగా చప్పట్ల రూపంలో ఒక్కసారి కొట్టి వాళ్ళందరినీ ప్రేరేపించి వారు ఇంకా కొద్దిగా అంటే కొద్ది గట్టి చప్పట్లు ఎక్కువైతే ఏంటంటే భుజస్కంధాల మీద బరువు ఎక్కువ పడి ఇంకొద్దిగా శ్రద్ధగా, ఇప్పటికే చాలా శ్రద్ధగా చదువుతున్నారు. వాళ్ళు ఎక్కువ శ్రద్ధగా చదివితే మనకి ఎన్నో కొత్త విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మన ప్రతి కార్యక్రమంలో మొదటి రోజు కోదండ రామాచార్యుల గారితో ప్రారంభించడం మనకి ఆనవాయితీ. వీరొక్కరే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ టీంలో విశ్వనాథ సత్యనారాయణ వారు చెప్పారు, నేను 3-4 పర్యాయాలు రామాయణ కల్పవృక్షం చదివాను అని. వారు మాత్రం తప్ప మిగతా అందరూ కూడా చెప్పాక 2 కెమిస్ట్రీ, ఎవరు పరాశర ప్రసాద్ గారు, అచ్యుతరామారావు కెమిస్ట్రీ, ఇంగ్లీషు సత్యప్రసాద్ రాయ్ గారు, అనంతకృష్ణ గారు అడ్వకేటు, ఒక సాహిత్యం మీద ఆసక్తి తెలుగు పండిట్గా ఉంది హెచ్వెల్ ప్రసాద్ బాబు గారు. వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే చాలామంది అంటే బయట ఈ గ్రూపులో పండితులందరూ ఇక్కడ చాలా గొప్ప పండితులు చెప్తున్నారనే భావన ఉండొచ్చు. అంటే వీళ్ళందరూ వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కష్టపడి వాళ్ళు చెప్పే ప్రతి అంశము కష్టపడి మనందరి కోసం ప్రయత్నం చేసి చెప్తున్న వాళ్ళందరికీ నేను శిరస్సు వచ్చి పాద నమస్కారం చేసుకుంటే, ఎందుకంటే నిజంగా వాళ్ళని చూస్తున్నా నేను పోయి ఒక్కొక్కరు 15 పేజీలు 20 పేజీలు తయారు చేసుకొని ఉన్నారనమాట. ఇవన్నీ మనకి రేపటి నుంచి చూస్తాము. కాబట్టి వీరందరూ మనమందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు కష్టపడ్డ దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రామాయణ కల్పవృక్షలో విశ్వనాథ సత్యనారాయణ గారికి ఘనమైన నివాళి సమర్పిస్తూ వారు చెప్తుండే, అంటే పోయి కూర్చుంటే రామాయణాన్ని తెలుగులోకి ఎంత అందంగా అనువదించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వారి అంటే పొద్దునే పరాశరం ప్రసాద్ గారు చెప్తుండే, వాల్మీకి చెప్పిన దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ తాత్విక చింతనతోటి రామాయణ కల్పవృక్షం చెప్పారు. అవన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యమవుతుందా, ప్రయత్నం చేద్దామని అన్నారు. అంటే అంత గొప్ప రామాయణ కల్పవృక్షము మనం ఇప్పటిదాకా స్పృశించలేకపోవడం మన దురదృష్టం. ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని నేను వ్యక్తిగతంగా చాలామందికి తెలియజేయలేకపోయినాను. కానీ తెలిసిన వాళ్ళందరూ మీకు దాంట్లో నిష్ణాతులు, విశ్వనాథ సత్యనారాయణ గారంటే అభిమానం ఉన్నవారు, సాహిత్యాభిమానం ఉన్నవారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా తరఫున మీరు ప్రతినిధిగా ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొని భాగస్వామ్యమై జయప్రదం చేద్దాం. మీరు కూడా ఇంకో నలుగురికి చెప్పి ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ విషయాలు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్ష విశేషాలు తెలుసుకునే అవకాశం మనకు కలిగింది. కాబట్టి దాన్ని పొందుదామని కోరుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకునేందుకు మీ గురువు గారికి క్షమించమని కోరుకుంటూ గురువు గారిని రామాయణ కల్పవృక్ష అవతారికని
ప్రారంభించవలసిందిగా ప్రార్థన.